రైతు అన్నప్పుడు మనకు సహజంగా పొలంలో హలంతో దున్నుతున్న కొడవలితో పంట కోస్తున్న పురుషుడే స్ఫురిస్తాడు. ఈ పురుష పక్షపాత మనోవైఖరి మనకు అనువంశికంగా సంక్రమిస్తూ వస్తోంది. రైతుని గురించి సైరిక, భారత అక్ష్మాతలాత్మ, గౌరవ పవిత్రమూర్తివి, సోరమణివి అన్న మహాకవుల కీర్తిగానం విన్నప్పుడు కూడా నాట్లు, కోతలు, నూర్పిళ్ల శ్రమ చేసే మహిళ మన మనోదర్పణంలో కనిపించనే కనిపించదు. నిజానికి వ్యవసాయ పనుల్లో చాలా వాటిని నిర్వర్తిస్తున్నది మహిళలే అన్నది మనం ఇంకా గుర్తించని ఒక వాస్తవం. ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొంటున్న మహిళల్లో 80% మంది సేద్యరంగంలోనే క్రియాశీలకంగా ఉంటున్నారు. ఆహారోత్పత్తిలోనూ, గ్రామీణ సంపద సృష్టిలోనూ కీలక పాత్ర పోషిస్తున్న మహిళలు భూయాజమాన్య హక్కుల్లేని కారణంగా తీవ్ర వివక్షకు గురవుతున్నారు. ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమాన్ని అందుకోలేకపోతున్నారు. ఈ అన్యాయాలను సరిచేసేందుకే మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మహారాష్ట్ర మహిళా రైతు సాధికారత చట్టం 2026ను ఆమోదించింది. కుటుంబ కమతాల్లో సాగుదారులుగా, జీవనోపాధికి వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్న లక్షలాది మహిళలకు ఇది సాధికారత కల్పించింది. ఇదొక చరిత్రాత్మక పథనిర్దేశక చట్టం. వ్యవసాయ విధానాల విషయంలో ప్రభుత్వ వైఖరి వ్యవసాయదారుల శ్రేయస్సుకు దోహదం చేయడం లేదు. వ్యవసాయ ఉత్పత్తులకు ధరలు నిర్ణయించడంలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. ఫలితంగా రైతులు తమ పంట దిగుబడులకు సరైన ధర పొందలేకపోతున్నారు. దీనివల్ల వ్యవసాయ రంగంలోని మహిళలు అమితంగా నష్టపోతున్నారు. మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రతను సమకూర్చడంలో మహిళల మౌలిక పాత్రకు సరైన గుర్తింపు లేదు. అందుకే వ్యవసాయ ఆహార వ్యవస్థల్లో మహిళలకు సాధికారత కల్పించేందుకు ఐక్యరాజ్యసమితి 2026 సంవత్సరాన్ని అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరంగా పాటిస్తోంది. ఐరాస లక్ష్య సాధనకు దోహదం చేసే కృషిలో భాగంగానే మహారాష్ట్ర ప్రభుత్వం మహిళా రైతుల సాధికార చట్టాన్ని తీసుకువచ్చింది. ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ సహకారంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టానికి రూపకల్పన చేసింది. జాతీయ రైతు విధానంకు అనుగుణంగా మహారాష్ట్ర చట్టం వ్యవసాయం, రైతుకు విశాల నిర్వచనం ఇచ్చింది. పంటల సాగు, పాడి, మత్స్య, కోళ్ల పెంపకం, పశుపోషణ, పట్టు పరిశ్రమ, తేనెటీగలు, పుట్టగొడుగుల పెంపకం, వ్యవసాయ, అడవులు, వ్యవసాయ ఉత్పత్తుల ప్రాథమిక ప్రాసెసింగ్లో యజమానిగానో లేదా పనివాళ్లుగానో పాల్గొనే వారందరూ రైతు కిందకే వస్తారు. ఈ ప్రస్తావిత కార్యకలాపాలు దేనిలోనైనా పాల్గొనే మహిళలందరూ రైతులేనని ఆ చట్టం పేర్కొంది. ఈ మహిళలకు మహిళా రైతు ధృవీకరణ పత్రం జారీ చేయడం తప్పనిసరి. భూయాజమాన్య హక్కులతో నిమిత్తం లేకుండా ప్రతి మహిళా రైతుకు గ్రామసభ వారికి ఈ సర్టిఫికేట్ను జారీ చేస్తుంది. ఈ సర్టిఫికేట్ ఉన్న మహిళలు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను అందుకోవడానికి జిల్లా, తాలూకా స్థాయిలో మహిళా రైతు సహాయక అధికారులను నియమించాలని ఆ చట్టం నిర్దేశించింది. మహిళా రైతుల ప్రయోజనార్థం ఒక కేంద్రీకృత డేటాబేస్తో పాటు ప్రత్యేక మహారాష్ట్ర మహిళా రైతు నిధిని ఏర్పాటు చేయాలని కూడా ఈ విశిష్ట చట్టం నిర్దేశించింది. ఈ చట్టం అమలును ఉన్నత స్థాయిలో పర్యవేక్షించే మహిళా రైతుల సాధికారత మండలికి ముఖ్యమంత్రి అధ్యక్షుడిగా ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లో భూములు, నీటి వనరులు, ఇతర సహజ సంపదల లభ్యత విషయంలో తీవ్రంగా ఉన్న అసమానతలను తొలగించేందుకు ఈ చట్టం దోహదం చేస్తుందనడంలో సందేహం లేదు. భర్తలు జీవనోపాధికై పట్టణాలకు వలస వెళ్లడం అనివార్యమైన పరిస్థితుల్లో కుటుంబ ఆహార భద్రతకు మరింతగా శ్రమించవలసి వస్తున్న మహిళలకు ఈ సాధికారత చట్టం సహాయకారి కాగలదు. ఈ ప్రశస్త చట్టాన్ని అన్ని రాష్ట్రాలు సమగ్రంగా అధ్యయనం చేసి దాని స్ఫూర్తితో తదనుగుణమైన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. రైతుకు విశాల నిర్వచనమిచ్చిన నేపథ్యంలో సంబంధిత కార్యకలాపాల్లో పాల్గొంటున్న విభిన్న సంప్రదాయ సామాజిక శ్రేణులకు చెందిన మహిళలందరికీ గౌరవపూర్వకంగా రైతమ్మ అనే ఉమ్మడి గౌరవనామవాచకాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఇటువంటి ప్రగతిశీల చట్టాలను చర్చించేందుకు, వాటిని ప్రజల దృష్టికి తీసుకువెళ్లేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని రైతు హితులు, పౌర సమాజ సంఘాలు, ప్రస్తుత పూర్వ ప్రజాప్రతినిధులు శ్రద్ధ చూపాలి.